జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఒక సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు సరే ఇందుకు ఆ ప్రకటన ఏంది దేని గురించి అనేది ఈ న్యూస్ ద్వారా మీ చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా నక్సలైట్లు వీళ్ళు మన దేశానికి కర్మ పట్టినట్టు పట్టారు అసలు మనకు వీళ్ళకు సంబంధమే లేదు ఆ స్వామి ఏడు దరిద్రం ఇదంతా మనకు వచ్చి పట్టింది అడవుల్లో తిరుగుతా అడవి బిడ్డల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో అభివృద్ధి జరగకపోవడానికి కారణమో ఈ నక్సలైట్లే ఉద్యమం విప్లవం పోరాటం ఇంకా ఎందుకులే ఈ దరిద్రం అంతా కూడా ఏదో ఒక పేరు చెప్పి ఈ అడవుల్లో ఉండేటటువంటి గిరిజన సోదరులను చదువుకోనీయకుండా వాళ్ళను కూడా తమ నక్సలైట్లో చేర్చుకొని వాళ్ళను కూడా పాడు చేస్తూ ఉంటారు తమ మాట వినని వారిని హత్యలు చేస్తూ తమ ఇష్టారాజ్యంగా చెలరైపోతారు పైగా ఈ నక్సలైట్లు మతం మారిపోయి అర్థమవుతుందా మతం మారి ఈ హిందూ యాక్టివిస్టులను హత్యలు చేయడం ప్రారంభించారు ఇక ఈ మధ్య కాలంలోనే ఈ నక్సలైట్లు దాదాపుగా 11 మంది హిందూ యాక్టివిస్టులను హత్యలు చేశారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళల్లో ఎంత హిందూ వ్యతిరేకత అయితే ఉంటుందో ఈ 11 మంది చేసినటువంటి పాపం ఏందయ్యా అంటే మన సనాతన ధర్మానికి అండగా నిలబడ్డమే అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు 2026 మార్చి 31 నాటికి నక్సలైట్ అనేవాడే లేకుండా నక్సలైట్ల మొత్తాన్ని కూడా తొదముట్టించాలని చెప్పేసి ఒక నిశ్చితాభిప్రాయానికి అయితే వచ్చారు సరే ఈ క్రమంలో వందలాది మంది నక్సలైట్లు ఎన్కౌంటర్ అయిపోయినారు 1000 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయినారు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిందే సరే మొన్న శాంతి చర్చలకు తాము సిద్ధమని చెప్పేసి ఈ నక్సలైట్లు ఒక బహిరంగ లేఖనైతే రాశారు దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసి చెప్పిన ఇక ఈ విషయం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్పందించారు ఆయన మాట్లాడుతా బస్తర్లో ఈ బుల్లెట్లు బాంబులు పేల్చిన రోజులైతే పోయినాయి ఏమే నక్సలైట్లు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా నక్సలైట్లు కూడా ఈ దేశ పౌరులే అంటే మాకు సోదర సోదరిమణులు లాంటి వాళ్ళే మీకు తెలుసో తెలియకనో ఆ మురికోపంలో పోయి పడ్డారు కానీ మీరు మా సొంత ప్రజలు ఇంతమంది నక్సలైట్లు చనిపోతే మేము సంతోషపడతామని చెప్పేసి మీరు భావించవచ్చు కానీ ఒక నక్సలైట్ చనిపోతే మేము ఎట్లా సంతోషంగా ఉంటాము మీరు లొంగిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం తప్ప మీరు చనిపోవాలని చెప్పేసి మేము ఎప్పటికి కూడా కోరుకోం ఎందుకంటే మీరు మా దేశ ప్రజలు ఆయుధాలు పట్టడం ద్వారా మీరు గిరిజనుల అభివృద్ధిని ఇక పైన అయితే ఆపలేరు అభివృద్ధి ప్రక్రియలో భాగమైనటువంటి ఈ లొంగిపోయిన నక్సలైట్లకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ అయితే లభిస్తుంది అందుకు నాది హామీ బస్తర్ 50 సంవత్సరాలుగా అభివృద్ధిని ఏమాత్రం కూడా చూడాల కానీ పిల్లలు పాఠశాలకు వెళ్ళినప్పుడు మండలాల్లో ఆరోగ్య సౌకర్యాలు ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆరోగ్య బీమా ఉన్నప్పుడు మాత్రమే ఇదైతే జరుగుతుంది అయితే ఇది బస్తర్ ప్రజలు వాళ్ళ ఇళ్లను వాళ్ళ గ్రామాలను నక్సలైట్ రహితంగా మార్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అమిత్ షా గారు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరించారు నక్సలైట్లు లొంగిపోవడానికి అదేవిధంగా మావోయిస్టు రహితంగా ప్రకటించుకోవడానికి సహాయపడే గ్రామాలకు ఏకంగా 1 కోటి రూపాయల అభివృద్ధి నిధులు అయితే మంజూరు చేస్తాం ఎంత 1 కోటి రూపాయలు మావోయిస్టులకు మంచి చెడు చెప్పి వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేసే గ్రామాలకు తక్షణమే ఇమీడియట్లీ 1 కోటి రూపాయల అభివృద్ధి పనులు అయితే ప్రారంభిస్తాం ఈ విషయంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు మన అభివృద్ధికి ఆయుధాలు బాంబులు గ్రెనేడ్లు అవసరం లే మనకు కావాల్సింది పెన్నులు పుస్తకాలు కంప్యూటర్లే ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళు ప్రభుత్వం ముందు లొంగిపోయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారు 2024 సంవత్సరంలో 881 మంది నక్సలైట్లు లొంగిపోగా ఈ సంవత్సరంలో కేవలం ఈ 3 నెలల కాలంలోనే 521 మంది నక్సలైట్లు లొంగిపోయినారు లొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుతారు దయచేసి మా మాట విని నక్సలైట్ సోదరులందరూ కూడా లొంగిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటా అంటూ అమిత్ షా గారు చిన్న పిల్లలకి చెప్పినట్టు నక్సలైట్కి చెప్పడం ఇక్కడ విశేషం అన్నమాట ఇక ఈ బాల్ అయితే నక్సలైట్ల కోర్టులోనే ఉండాలి ఇక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే లొంగిపోతారా లేదా ఎప్పట్లాగానే ఏదో ఒకటి మోసం చేసో మభ్య పెట్టో మళ్ళీ కేంద్రం మీద లేకపోతే రాష్ట్ర పోలీసుల మీద ఏదైనా తిరగబడాలా లేకపోతే దాడులు చేయాలని చెప్పేసి ఏమైనా ఈ ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తారా ఏందనేది భవిష్యత్తులో అయితే తెలియని ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ అయితే పెట్టున్నారు ఏం జరిగినా ఈ లోపలే జరిగిపోతుంది ఆ విషయంలో మాత్రం అనుమానమే లే అది కథ అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్